భారత్తో పెట్టుకుంటే చాప కింద నీరులా శత్రువుల సామ్రాజ్యాన్ని ఎలా కూల్చవచ్చో ఢిల్లీ దౌత్య వ్యూహం ఇప్పుడు ప్రపంచానికి చేసి చూపిస్తుంది. నిన్నటి వరకు కాశ్మీర్ అంశం వస్తే చాలు ఐక్యరాజ్యసమితి వేదికలపై పాకిస్తాన్ కంటే గట్టిగా కారుకూతలు కూసింది టర్కీ. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కు దొంగచాటుగా వందలాది డ్రోన్లు సైన్యాన్ని పంపింది టర్కీ. ఈ చర్యలపై అప్పట్లోనే భారత్ సీరియస్ అయింది. మోదీ ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టలేదు. భారత్తో పెట్టుకుంటే సినిమా ఎలా ఉంటుందో టర్కీకి చూపించడం మొదలుపెట్టింది. ఆ దేశం పక్కలో బ్రహ్మోస్ మోహరిస్తుండటంతో టర్కీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భారత్ పెట్టిన రక్షణ దిగ్బంధంతో టర్కీ కాళ్లబీరానికి వచ్చింది. అసలు టర్కీ ఎందుకు భారత్ను వేడుకుంటుంది? టర్కీకి పాకిస్తాన్ దయ్యం వదిలిందా? వాచ్ స్టోరీ. టర్కీ అహంకారాన్ని భారత్ ఎలా అణిచింది? ఢిల్లీ కాలబేరానికి అంకారా ఎందుకొచ్చింది? మోడీ దౌత్య దెబ్బకు ఎర్డోగన్ లొంగిపోయాడా? 2020 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గాంలో ఉన్నట్టుండి పాకిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 26 మంది అమాయక పర్యాటకులను పట్టన పెట్టుకున్నారు. ఈ పరిణామం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనపై చాలా దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి, ఉగ్రవాదాన్ని ఖండించాయి. ముస్లిం దేశమైన టర్కీ మాత్రం ఆచితూచి అడుగువేసింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే స్థానిక సాయుధ తిరుగుబాటుగా అభివర్ణించింది. దీనికి పాకిస్తాన్కు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా ఓ ప్రకటన పడేసి చేతులు దులుపుకుంది. అప్పుడు టర్కీని భారత్ పెద్దగా పట్టించుకోలేదు. చాలా ముస్లిం దేశాలు పాకిస్తాన్కు అనుకూలంగా ఇదే తీరును ప్రదర్శించాయి. కానీ పహల్గాం ఘటనకు ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ను భారత్ చేపట్టింది. సరిహద్దు ప్రాంతాల ఉగ్ర శిబిరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడింది. బ్రహ్మోస్ క్షిపణులు దూసుకొస్తుంటే పాకిస్తాన్ అధ్యక్షుడు, ప్రధాని, ఆర్మీ చీఫ్ బంకర్లలో దాక్కున్నారు. బ్రహ్మోస్ యాక్షన్లోకి దిగితే అసలు శత్రువులకు ఎదురుదాడి చేయడానికి అవకాశమే ఇవ్వదు. మే 7న రాత్రి పాకిస్తాన్ మళ్లీ ఎదురుదాడికి దిగింది. ఈ విషయంలో చాలా ముస్లిం దేశాలు సైలెంట్గా ఉండిపోయాయి. కానీ టర్కీ మాత్రం వెంటనే పాకిస్తాన్కు భారీగా డ్రోన్లు పంపింది. బహిరంగంగానే పాకిస్తాన్కు సంపూర్ణ మద్దతును తెలియజేసింది. పాక్కు 350కి పైగా అత్యాధునిక డ్రోన్లను, సైనిక సహాయం, నిఘా సాంకేతికతను అందించింది. అంతేకాకుండా టర్కీ సైనిక నిపుణులు నేరుగా పాక్ ఆర్మీకి వ్యూహాత్మక సహాయం అందించారు. భారత దాడుల్లో 2 టర్కీ సైనిక ఆపరేటర్లు కూడా మరణించారు. టర్కీ చేసిన ఈ నమ్మక ద్రోహంపై భారతదేశం అత్యంత వ్యూహాత్మకంగా, అంతకంటే కఠినంగా స్పందించింది. కేవలం దౌత్య నిరసనలతోటి సరిపెట్టకుండా టర్కీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా రక్షణ ప్రతీకార వ్యూహాన్ని అమలు చేసింది. టర్కీకి దశాబ్దాలుగా తీవ్ర శత్రు దేశాలైన మధ్యధరా సముద్రంలో సరిహద్దు వివాదాలు ఉన్న సైప్రస్, గ్రీసు దేశాలతో భారత రక్షణ బంధాన్ని అనూహ్యంగా పెంచింది. సరిగ్గా ఇదే తరుణంలో సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య 5 ఏళ్ల రక్షణ రోడ్ మ్యాప్ ఖరారైంది. ఈ రక్షణ ఒప్పందంలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, శత్రువులకు చిక్కిని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సైప్రస్, గ్రీసు దేశాలకు విక్రయించడానికి భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 120 కోట్ల యూరోల రక్షణ ప్యాకేజీ కింద బ్రహ్మోస్తో పాటు ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, నాగస్త్ర కామికాల్చే డ్రోన్లను కూడా భారత్ ఆ దేశాలకు ఆఫర్ చేసింది. పాకిస్తాన్లో బ్రహ్మోస్ సృష్టించిన బీభత్సాన్ని కల్లారా చూసిన టర్కీకి ఇప్పుడు అదే క్షిపణులు తన శత్రు దేశాలైన సైప్రస్, గ్రీసు చేతుల్లోకి వెళ్తుండడంతో నిద్ర లేకుండా పోయింది. ఇంతటితో భారత్ ఆగలేదు. టర్కీని అంతర్జాతీయంగా ఒంటరిని చేసేందుకు చుట్టుముట్టే వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. టర్కీతో చారిత్రక విభేదాలు ఉన్న గ్రీస్, సైప్రస్, ఆర్మోనియా, రొమేనియా దేశాలతో భారత్ ఒక బలమైన వ్యూహాత్మక కూటమిని ఏర్పాటు చేసింది. మధ్యధరా సముద్రంలో టర్కీ నౌకదళ ఆధిపత్యానికి శాశ్వతంగా భారత్ చెక్ పెట్టింది. గ్రీస్, సైప్రస్ పోర్టులో సంయుక్త సైనిక విన్యాసాలకు సైతం భారత నౌకదళం సిద్ధమైంది. ఇటు ఇజ్రాయెల్తో ఉన్న రక్షణ నెట్వర్క్ను కూడా భారత్ దీనికి అనుసంధానించింది. మరోవైపు అంతర్గతంగా టర్కీ ఆర్థిక వ్యవస్థ భారీ సంక్షోభంలో కూరుకుపోయింది. తీవ్రమైన ద్రవ్యోల్బణంతో టర్కీ అల్లాడుతోంది. భారతదేశం వంటి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్తో సత్సంబంధాలు తెంచుకోవడం కోలుకోలేని దెబ్బగా మారింది. గతంలో టర్కీ కంపెనీలతోటి జరగాల్సిన కొన్ని భారీ వాణిజ్య, షిప్ యార్డ్ ఒప్పందాలను ఢిల్లీ రద్దు చేసుకుంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన టర్కీ ప్రభుత్వ అధికారిక మీడియా టీఆర్టీ ఛానల్ అకౌంట్లను భారత్లో పూర్తిగా బ్లాక్ చేసింది. భారత్ తీసుకున్న ఈ సంచలన ఆర్థిక, సైనిక చర్యలతో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్కు భౌగోళిక రాజకీయాల్లో గట్టి దెబ్బ తగిలింది. భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ పోతుంటే టర్కీని దెబ్బకొట్టేందుకు అన్ని రకాల వ్యూహాలను భారత్ చాప కింద నీరులా అమలు చేస్తోంది. దీంతో అంకారాలో భయం మొదలైంది. టర్కీకి ఇప్పుడు పాకిస్తాన్ దెయ్యం వదిలిపోయింది. భారతదేశంతో ఎలాగైనా సత్సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని సరికొత్త రాగాన్ని అందుకుంది.
టాప్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్తో ఉన్న పాత బంధాల నుంచి భారతదేశంతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను నేరుగా చూడాలని టర్కీ కోరుకుంటోంది. భారతదేశంతో తమకు ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని టర్కీ దౌత్యవేత్తలు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. దక్షిణాసియా ప్రాంతీయ ఘర్షణలతోటి సంబంధం లేకుండా భారత్తో కేవలం వాణిజ్యం, పరస్పర ప్రయోజనాలే పరమావధిగా ఒక ఆచరణాత్మక దౌత్యాన్ని నడపాలని టర్కీ తీవ్రంగా ఆశపడుతోంది. ఆ మేరకు బ్యాక్ ఛానళ్లతో సంప్రదింపులు మొదలుపెట్టింది. అయితే భారతదేశం మాత్రం టర్కీ ఆడుతున్న ఈ డబుల్ గేమ్ డ్రామాను నిశితంగా గమనిస్తోంది. ఒకవైపు ఇస్లామిక్ సహకార సంస్థ OICలో తన ముస్లిం లీడర్షిప్ ఇమేజ్ కోసం కాశ్మీర్ అంశంలో పాక్కు పదే మద్దతుగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కారు కూతలు కూసేవాడు. మరోవైపు భారత్లో లాభదాయకమైన వ్యాపారం చేయాలనుకునే టర్కీ పంతాను ఢిల్లీ ఏమాత్రం ఒప్పుకోలేదు. పాకిస్తాన్కు టర్కీ అందిస్తున్న సైనిక సామాగ్రి, డ్రోన్ల సరఫరా ఈ ప్రాంతంలో శాంతిని ఎలా దెబ్బతీస్తుందో భారత్ గమనిస్తోంది. టర్కీ మార్చిన శృతిని స్వాగతిస్తూనే భారత్ మాత్రం తన వ్యూహాత్మక అప్రమత్తతను సైప్రస్, గ్రీసు దేశాలతో రక్షణ బంధాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు. నిజానికి అంతర్జాతీయ వేదికలపై ఒంటరి అయిపోతామనే భయమే టర్కీని ఈరోజు భారత్ కాలబేరానికి వచ్చేలా చేసింది. ఒకప్పుడు పాకిస్తాన్కు గుడ్డిగా సౌదీ అరేబియా, UAE వంటి శక్తివంతమైన అరబ్ దేశాలు మద్దతిచ్చాయి. ఇప్పుడు పాక్ను అవే దేశాలు పక్కన పెట్టేశాయి. భారతదేశ ఆర్థిక శక్తిని, భారీ మార్కెట్ను గుర్తించి ఢిల్లీతో బిలియన్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నాయి. చివరికి కాశ్మీర్ అంశాన్ని కూడా భారత అంతర్గత విషయంగానే కొట్టిపారేస్తున్నాయి. ఈ మారుతున్న భౌగోళిక రాజకీయాలను చూశాకే కేవలం పాకిస్తాన్ను నమ్ముకుంటే తమ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అవడం ఖాయమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్కు ఆలస్యంగా జ్ఞానోదయమైంది. అటు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కోలుకోలేక ఆర్థికంగా దివాలా తీసి ప్రపంచ దేశాల ముందు అడుక్కునే స్థితికి చేరింది. రక్షణ రంగంలో టర్కీని నమ్ముకున్న పాకిస్తాన్కు కూడా ఇప్పుడు గట్టి షాక్ తగిలింది. భారత ఒత్తిడి కారణంగా టర్కీ వెనక్కి తగ్గితే తమకు డ్రోన్లు, మిలిటరీ హార్డ్వేర్ సరఫరా నిలిచిపోతుందేమోనని ఇస్లామాబాద్ వణికిపోతోంది. ఒకవైపు టర్కీ ఇచ్చే దౌత్యపరమైన హామీలు నమ్మాలో లేదంటే తమ బద్ద శత్రువులైన సైప్రస్, గ్రీసు చేతుల్లోకి వెళ్తున్న భారత బ్రహ్మోస్ క్షిపణులను చూసి భయపడాలో తెలియక పాక్ సైన్యం అయోమయంలో పడింది. అయితే టర్కీ రాయబారులు, విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ ఢిల్లీతో జరుపుతున్న తెర వెనుక చర్చల్లో సరికొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. ఇటీవలి ఘర్షణల సమయంలో తాము పాకిస్తాన్కు ఎలాంటి అదనపు సైనిక సహాయం అందించలేదని వాదిస్తున్నారు. నావికాదళ పోర్టుల సందర్శనలు, మిలిటరీ కార్గో విమానాల రాకపోకలు కేవలం ఒక పాత ఒప్పందాల ప్రకారం జరిగిన సాధారణ ప్రక్రియలేనని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రక్షణ సహకారాన్ని భారత్ శత్రుత్వ కోణంలో చూడవద్దని బతిమలాడుకుంటున్నారు. భారత్ ప్లీజ్ మమ్మల్ని నమ్మండి అని అంకార వేడుకుంటోంది. పాక్తో తమకునే వ్యూహాత్మక బంధాన్ని పూర్తిగా తెంచుకోలేక, అలాగని భారత్తో ఆర్థిక ప్రయోజనాలను వదులుకోలేక టర్కీ చేస్తున్న దౌత్య సర్కస్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కానీ మోడీ ప్రభుత్వ రక్షణ, విదేశాంగ విధానం ఇప్పుడు అత్యంత స్పష్టంగా, కఠినంగా ఉంది. మా సార్వభౌమాధికారాన్ని గౌరవించే దేశాలతోనే పూర్తిస్థాయి సంబంధాలు ఉంటాయని భారత్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. టర్కీ కేవలం మాటలతో శాంతి పలుకుతూ చేతిలో పాక్కు ఆయుధాలు సరఫరా చేస్తే ఊరికినే ప్రసక్తి లేదని ఢిల్లీ తేల్చి చెప్పింది. టర్కీ వైఖరిలో నిజమైన మార్పు వచ్చే వరకు సైప్రస్, గ్రీస్, అర్మోనియాలతో రక్షణ కూటమిని భారత్ మరింత బలోపేతం చేయనుంది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన భారత్ అదే దెబ్బతో టర్కీ అహంకారాన్ని కూడా అణచివేసి గ్లోబల్ పవర్ హౌస్గా తన వ్యూహాత్మక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది ఇవాల్టి వరల్డ్ 360. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.